గుడ్ ఈవినింగ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. రోస్టర్ పాయింట్ కేసు హైకోర్టులో అనేక సార్లుగా వాయిదాలు పడుతూ వస్తుంది. అది ఇన్ టైమ్ బెంచ్ మీదకి రీచ్ అవ్వకపోవడం కారణం చేత నిన్న 16వ తారీఖున కూడా మరి అది 4:30 గంటలప్పుడు సాయంకాలం వచ్చింది, అంటే మధ్యాహ్నం. సో ఆ టైంలో జడ్జి గారు ఎక్కువగా మరి వినలేకపోయారు న్యాయవాదుల యొక్క ఆర్గ్యుమెంట్స్ని. కాబట్టి మళ్ళీ దీన్ని వాయిదా వేశారు. వెన్స్డే అంటే 25th ఆఫ్ జూలైకి వాయిదా వేయడం జరిగింది. మరి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 అభ్యర్థులు ఈ రోస్టర్ పాయింట్స్ కేసు మీద ఆధారపడి నోటిఫికేషన్ రద్దు చేస్తారా, లేదంటే ప్రిలిమినరీకి అపియర్ అయి మెయిన్స్కి వచ్చిన వాళ్ళని అలాగే ఉంచి మళ్ళీ దానిలో రోస్టర్ పాయింట్స్ రీనోటిఫై చేస్తారా, లేక ఇదే తప్పులు లేవని చెప్పి మరి న్యాయవాదులతో ఏకీభవించకుండా జడ్జి గారు, కొత్తగా వచ్చిన జడ్జి గారు, ఆయన మొత్తం మళ్ళీ వింటున్నారు, కేసు అంతా కూలంకషంగా పరిశీలిస్తున్నారు, చదువుతున్నారు. మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద మరి అభ్యర్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే ఎంతగా అయితే ఈ రోస్టర్ పాయింట్స్ వల్ల అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో, అదేవిధంగా క్వాలిఫై అయ్యి మెయిన్స్లో క్వాలిఫై అయ్యి సిపిటి టెస్ట్ కూడా ఇచ్చి దానికి కూడా అపియర్ అయ్యి ఉన్న అభ్యర్థులందరూ త్వరలోనే ఉద్యోగస్తులు అవుతామని చెప్పి, తమ కష్టాలు గట్టెక్కుతాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ కేసు రిజల్ట్ గురించి ఇంకా స్టే అనేది ఇవ్వడం జరగదు. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రిలిమ్స్ జరిగింది, మెయిన్స్ జరిగింది, మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. ఆ ఫలితాలకు అనుగుణంగా మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి కూడా షెడ్యూల్ ఇచ్చి అది కూడా జరిగింది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళు స్టే ఇస్తారు అని ఆశించడం అనవసరం. ఇప్పుడు కావాల్సింది తుది తీర్పు. ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరికి అనుకూలంగా వస్తుంది? అన్యాయం జరిగింది రోస్టర్ పాయింట్స్లో, వర్టికల్ రిజర్వేషన్స్లో మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారని చెప్పి మహిళా అభ్యర్థులకు సంబంధించి ఆ వివాదం, ఇదే వివాదం మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వర్తిస్తుందని చెప్పి జడ్జి గారు ఆ కేసుని కూడా దీంతో క్లబ్ చేయడం జరిగింది ముందు జడ్జి గారు. అదే విషయం మరి గ్రూప్ 1కి కూడా వర్తిస్తుంది, రిజర్వేషన్స్ రోస్టర్ పాయింట్స్కి సంబంధించి. కాబట్టి దీనికోసం అందరూ అభ్యర్థులందరూ తుది తీర్పు ఎలా ఉంటుంది, తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చాలా ఆసక్తిగా ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. మరి అందరికీ మంచి జరగాలని, న్యాయం గెలవాలని చెప్పి కోరుకుందాం. జై హింద్, జై భారత్.